కండలు ఒరిగే కొండల నడుమ కలుగుతున్న కండలు మండుతున్న ఎండలు కాలుతున్న బండలు ఒరిగే కొండల నడుమ కలుగుతున్న కండలు పొద్దంతా పనిచేసిన కడుపులసల నిండవు నీరసమై కూర్చుంది సిఐటియు సంఘము పోరాటాల రంగము కార్మికులను కూడగట్టే పోరాటాల రంగము సిఐటియు సంఘము తరతరాల పేదరికం నిరుద్యోగ తరతరాల రోజులు బృందం 108 చెల్లి 104 తంబి కాంట్రాక్టు లేబర్ అన్న పాఠాలు చెప్పే పంతులన్నా కదలి రండి పిలుస్తుంది సిఐటియు సంఘము పోరాటాల రంగము కార్మికులను కూడగట్టే పోరాటాల రంగము పొయ్యి ఊగే పోలేరమ్మ చారు కలిపే సుశీలమ్మ వడ్డించే వరాలమ్మ గిన్నెలు గడిగే చదువురమ్మ కదలి రండి పిలుస్తుంది ఒక సామెత ఉంది, ఏరు దాటాక ఓడు మల్లన్న దాటినాక బోరి మల్లన్న అనే రీతిలో కరెక్ట్ సామెత ఈ కూటమి ప్రభుత్వానికి యాప్ట్ అవుతుంది. అవునా కాదా? ఎందుకంటే ఎన్నికల హయాంలో మన ఇంటిళ్ళ కాడికి వచ్చి అంగన్వాడీల తరఫున మనం కూర్చునే టెంట్ల కాడికి వచ్చి అన్నం పెట్టించి ప్లేట్లు ఇచ్చి అవసరమైతే ప్లేట్లు ఎత్తి గ్లాసులు ఇచ్చి గ్లాసులో నీళ్లు పోసి మీ సమస్యల కోసం మేమున్నాం, రాబోయేది మన ప్రభుత్వమే కాబట్టి వచ్చినటువంటి మొట్టమొదటి హామీ అమలు చేసేది అంగన్వాడీల సమస్యలే అని చెప్పేసి మనం పిలచకపోయినా కానీ వాళ్ళే వచ్చి మన టెంట్లో కూర్చొని హామీలు ఇచ్చారు. ఈరోజు వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పిన మాటలు ఏమైనా అడిగితే ఈరోజు ఆ మాటలకు సంవత్సరాలు 5 ఏళ్లలో ఏం చేశారని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. అయినా చంద్రబాబులో ఎక్కడ మార్పు కనబరిచినటువంటి పరిస్థితి లేదు. మనం అడిగేదేదో కొద్దిమ్మ కోరికలు అడగడంలో కుటుంబాన్ని పోషించాలన్నా కానీ పోషించలేని పరిస్థితులలో చాలని జీతాలతో దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. ఈ రోజు అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేస్తామని చెప్పేసి ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు రాజకీయ నాయకులు వేధింపులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి స్కీమ్ వర్కర్ల పట్ల చిత్తశుద్ధి లేదు, జీతం పెంచాలనే ఆలోచన లేదు. అంగన్వాడీలకు కానీ ఆశాలకు కానీ మధ్యాహ్నం భోజనం కానీ వివేలకు సంబంధించినటువంటి వాళ్ళకు కానీ లేకపోతే ఇతర వర్కర్లకు సంబంధించి మంచి చేయాలనే ఆలోచన చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈరోజు సిఐటిగా స్కీమ్ వర్కర్లు అందరూ కలిపి కడప కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ పెంచుతుంది, జీతాలు చైర్మన్లకు పెంచుతుంది, డైరెక్టర్లు పెంచుతుంది, వెహికల్లకు లోన్లు ఇచ్చాది, అన్నీ ఇచ్చాది. కానీ ప్రభుత్వం చేసే ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు అతి దగ్గరగా తీసుకెళ్లడంలో స్కీమ్ వర్కర్ల పాత్ర అంగన్వాడీ వర్కర్ల పాత్ర గణనీయమైంది, చెప్పలేంది, చాలా హర్షించదగ్గనటువంటి విషయం. అట్లాంటి వర్కర్లకు ఈరోజు పెంచకపోవడం అన్యాయం, దుర్మార్గం, దారుణం, ఘోరంగా ఈరోజు సిఐటిగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటింది, ₹1 వేతనం పెరగలేదు, ₹1 దమిడి పైసా వేతనం పెరగలేదు. కాబట్టి వేతనం పెంచాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. కార్మికులుగా గుర్తించాలి, 26,000 వేతనం ఇవ్వాలి, లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలి. ఇట్లాంటి సమస్యల మీద ఈరోజు ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే జీతాలు పెంచాలని, పెంచకపోతే సిఐటి చేస్తున్నటువంటి పోరాటానికి ఆందోళనకు ఏమి జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మీ ద్వారా ప్రత్యేకంగా సిఐటిగా చెప్పదలుచుకున్నాం. అంగన్వాడీలకు ఆశాలకు మద్దతుకు మేము ధర్నా చేస్తున్నాము. అయితే అంగన్వాడీలకు సంబంధించి చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించిన మార్చి 2వ తేదీ హామీ ఇవ్వడం జరిగింది. మంత్రి గారు మేము జీతాలు పెంచుతాం అంగన్వాడీలకు, త్వరలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడని. కానీ జీతాలు పెంచకపోగా కొత్త యాపులు తెచ్చి అంగన్వాడీలతో ఎట్టి చాకరీ చేయించుకున్నటువంటి పరిస్థితి. 11,500 జీతంతో అంగన్వాడీ టీచర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. మినీ వర్కర్స్ కొంతమంది ఇంకా మెయిన్ వర్కర్స్గా గుర్తించలేదు. అలాగే అర్హులైన హెల్పర్స్కు ప్రమోషన్లు ఇవ్వాలని జీవో ఉంటే కొన్ని చోట్ల రాజకీయ ఒత్తిళ్ల వలన ప్రమోషన్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఒక పక్కేమో ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి, చాలని జీతాలతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అయితే జీతాలు పెంచుకోకుండా యాపుల సంఖ్య పెంచుతుంది, మరొక పక్క అధికారుల వేధింపులు కూడా ఉన్నటువంటి కొన్ని చోట్ల ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఎప్పుడోసారి జీతాలు పెంచుతారు, మా కుటుంబాల జీవనాలు బాగుంటాయని పని చేస్తూ ఉన్నాము. మాతృ శిశు మరణాల సంక్షేమం కోసం మనం పని చేస్తున్నాము. మేము పని చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అవార్డు అందుకుంటుంది అంగన్వాడీ టీచర్ల వలన. కానీ మా సమస్యలు పరిష్కరించడంలో మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది. గతంలో 40 రోజులు మేము సమ్మె చేస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే జీతాలు
పెంచుతామని చెప్పి జగన్ ప్రభుత్వం చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చేటప్పటి కూటమి ప్రభుత్వము జీతాలు పెంచమంటే డబ్బులు లేవంటారు. కానీ ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుకుంటారు, పెట్టుబడిదారులకు రాయితీలు ఇస్తారు, లోన్లు ఇస్తారు, అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. కానీ అంగన్వాడీల దగ్గరికి వచ్చారు కదా జీతాలు లేవని చెప్పడం ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ కానీ, నారా లోకేష్ సార్ కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీలు సమ్మె చేస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి సమస్యలు పరిష్కరించకపోగా సమస్యలు ఎక్కువ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచాలా, నవచేతన యాప్ రద్దు చేయాలా, అలాగే ఆశా వర్కర్లకు కూడా వాళ్ళు ప్రతి సేవ చేస్తున్నారు. ప్రజలకందరికీ, మహిళలకైతేనేమి, గర్భిణీలకైతేనేమి ఏ ప్రభుత్వ పథకం విజయవంతమైన అంగన్వాడీల ఆశా కార్యకర్తల కృషి ఉంటుంది. మరి మా సమస్యలు పరిష్కరించడం ఎందుకు మొండి వైఖరి అవలంబిస్తుంది ఈ కూటమి ప్రభుత్వము? దయచేసి మా బాధ అర్థం చేసుకోండి, మా మహిళల బాధ అర్థం చేసుకోండి. మేము మహిళల కోసం పనిచేస్తున్నామని డబ్బా చెప్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చింది. ₹1 వేతనం పెంచినటువంటి పరిస్థితి. మోడీ గొప్పలు చెప్పుకుంటారు, 50 అడుగులో ఛాతి నాకుందని. ఇదేనా మహిళలకు సంక్షేమం కోసం పనిచేస్తానా? మా జీతాలు పెంచరా మీరు అంగన్వాడీలకు, ఆశాలకు అని చెప్తున్నాము. ఈ విధంగా రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అంగన్వాడీలను. మరి ఐసీడీఎస్ అనేది ఒక పథకం, మరి ఆ పథకంలో ఉన్నటువంటి మాకు జీతాలు పెంచాలని చెప్పి మాది మెయిన్ డిమాండ్. కాబట్టి మెయిన్ డిమాండ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి, కడప, CITU.